డీజే టిల్లు ఫస్ట్ కన్నా ఈ మూవీ ఇంకా ఎక్సలెంట్ ఉంది. హైలైట్ సూపర్, చాలా బాగుంది. మూవీలో ట్విస్ట్ చాలా ఉన్నాయి. కంపల్సరీ చూడాల్సిన మూవీ, మిస్ కావద్దు. మూవీ అయితే ఎక్సలెంట్ అండి. మీకు నచ్చిన పాయింట్స్ ఏమున్నాయి మూవీలో? అన్నీ బాగున్నాయండి. మూవీలో అన్నీ బాగున్నాయి, ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ఇట్స్ అ సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటూ ఏం లేవండి. హీరోని ఇద్దరు కూడా హీరోయిన్స్ పెట్టారు కదా, అది చాలా హైలైట్ ఉంది మూవీలో. అండ్ ట్విస్ట్ చాలా ఉన్నాయి, డెఫినెట్గా చూడాల్సిన మూవీ అండి. ఇద్దరిని రాధికలను ఒకేసారి చూడడం ఎలా? బాగుందండి, చాలా బాగుంది. ఇద్దరిని చూడడం కూడా బాగుంది. మూవీ హైలైట్ అయితే హీరో ఎక్సలెంట్గా యాక్ట్ చేశాడండి. టోటల్ క్రెడిట్ మాత్రం హీరోకి ఉందండి. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా? బాగున్నాయండి. అంటే ఫస్ట్ సాంగ్ మళ్ళీ ఓల్డ్ సాంగ్ తోటి కంపేర్ చేసి పెట్టారు, అది బాగుంది. అండ్ రాధిక సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అండి. అంటే కొంచెం వల్గారిటీ ఎక్కువ ఉంది అంటున్నారు. వల్గారిటీ అంటే స్టాక్స్ చూడాలని అనుకుంటున్నారు, బట్ చూడొచ్చు. కొన్ని సీన్స్ ఉన్నాయి, కిస్ సీన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కొంచెం వల్గర్గా ఉన్నాయి అంతే. జనాలు చూస్తారంటారా? ఫ్యామిలీ చూస్తారు, బట్ ఫ్యామిలీ మూవీ అయితే కాదు. సింగిల్గా మాత్రం చూడొచ్చు అండి, గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఆయన సింగిల్గా చూడొచ్చు. రేటింగ్ అయితే 5 to 5 అండి, 5 out of 5. కామెడీ అయితే ఇంకా ట్రిపుల్ అల్టిమేట్. ఇద్దరు రాధికాస్ అయితే ఇంకా అల్టిమేట్. అండ్ ఇంకేం చెప్పాలి, కంటెంట్ అయితే సూపర్ డిఫరెంట్గా చాలా బాగుంది. అసలు సస్పెన్స్ ఏది ఎలా అనేది కూడా డిఫరెంట్గా ఉంది. సూపర్, అది సైలెంట్ నుంచి క్రైమ్ సూపర్. అది లిల్లీ క్యారెక్టర్ బాగుందా, రాధికది బాగుందా? ఇద్దరిది బాగుంది. రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? రాధిక ఎంట్రీ అయితే అదే సస్పెన్స్, అసలు షాక్ అయ్యాను. అసలుకి రాధిక ఎంట్రీ ఉంటుందని అనుకోలే, ఓన్లీ లిల్లీ క్యారెక్టర్ ఒకటే ఉంటుంది అనుకున్నాను. కానీ సిద్ధు అయితే అన్లిమిటెడ్, డీజే టిల్లు కదా. ఓకే, బాయ్ బాయ్. ఫస్ట్ కన్నా సెకండ్ అయితే వేరే లెవెల్ మేడం. సినిమా అయితే చాలా బాగుంది. నేను 10కి 10 ఇస్తాను మేడం. మూవీలో హైలైట్స్ అంటే? హైలైట్స్ అంటే ఇక టిల్లు మనతో ఇట్లుంటుంది అని అంటారు కదా మేడం, అది మస్తు. ఫస్ట్ పార్ట్తో దీన్ని కంపేర్ చేస్తే ఎలా? సెకండ్ పార్ట్ అయితే వేరే లెవెల్ మేడం, నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది సినిమా. మీకేం నచ్చింది మూవీలో? నాకైతే ఆయన స్టైల్, డ్రెస్సింగ్, ఇంకా టోటలీ ఆయననే మేడం. చాలా బాగుంది సినిమా. ఇద్దరు రాధికలను చూపించారు కదా, ఎలా? లిల్లీ అయితే మొత్తం వేరే లెవెల్ మేడం. అనుపమ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా? యా మేడం, అనుపమ కోసం వచ్చిన సినిమా. యాక్చువల్లీ నేను టిల్లు ఫ్యాన్ కాదు, ఈ సినిమా చూసినాక ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా మేడం నేను. ఎలా అనిపించింది డైలాగ్? సూపర్ మేడం, అసలు వేరే లెవెల్. మనతో అట్టు ఉంటుంది అని అంటాడు కదా, అది కిరాక్ డైలాగ్. ఇంకా మూవీలో ఎలాంటి డైలాగ్స్ అంటే ఏమైనా చెప్పగలుగుతారు? ఇక ఆయన గురించి చెప్పేది ఏం లేదు మేడం. డీజే టిల్లు అంటే డీజే టిల్లు అట్లుంటుంది మనతో. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ మేడం. చెప్పొద్దు, ఇంకా చూడాల్సిన సినిమా అనేది మొత్తం. కంటిన్యూషన్ ఉండే ఛాన్స్ ఉందంటారా మేడం? కంటిన్యూషన్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఉంది మేడం. ఇంకా థర్డ్ రావాలని వెయిటింగ్. సో అనుపమ యాక్టింగ్ ఎలా? చాలా బాగుంది మేడం, ఎక్సలెంట్. ఆమె అయితే అంటే కొంచెం వల్గారిటీ ఎక్కువ ఉంది అంటున్నారు కదా? లేదు మేడం, అట్లేం లేదు, చూడొచ్చు. చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10 ఇస్తాం మేడం. టిల్లు ఫస్ట్ సినిమా ఎట్లా హిట్ కొట్టిందో ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అదే విధంగా హిట్ కొట్టింది. చెప్పరా మార్కస్, ఎట్లుంది? సూపర్ ఉంది సినిమా మాత్రం. ఇప్పుడున్న జనరేషన్కి ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏ విధంగా కామెడీ కావాలి, ఏ విధంగా ఫ్యామిలీ పరంగా లేదు కానీ మోస్ట్ కామెడీగా ఉంది. మంచిగా ఎంటర్టైన్ అవుతారు. ఈ వీకెండ్ మంచి స్టఫ్ ఉన్న మూవీ. మళ్ళీ బాగా గట్టిగా తిన్నాడు, మళ్ళీ లిల్లీని కూడా జైలుకి పంపించారు. సో పార్ట్ 2 పక్కా హిట్ అన్న. ఇంకా చాలా బాగా బ్లాక్ బస్టర్. ఈ వీకెండ్ అయితే ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంటర్టైన్ చేస్తారు. కొన్ని సీన్లలో చిన్నపిల్ల కళ్ళు ముయ్యాలి అంతే, అట్లాంటి తప్పించి ఇంకేం లేదు. రొమాన్స్ అక్కడ ముయ్యాలి చిన్నపిల్లలకి అంతే. మితి అంటే భయ్యకి తెలిసింది ఒకటే, మితి ఒకటి చేసింది తగ్గిస్తే చాలు. సాంగ్స్ మనకు తెలిసిందే, రిలీజ్ అయిన 2-3 సాంగ్లు కూడా బాగా హిట్ అయ్యాయి. మళ్ళీ ఫస్ట్ డీజే టిల్లు 1లో ఉన్న సాంగే కొంచెం రిమిక్స్ చేసి పాడించారు. సినిమా డోస్ ఎక్కువ ఉంది అన్నారు, ఉందా డోసు? గట్టిగా ఉంది. టిల్లు 1 ఎట్లా హిట్ అయిందో టిల్లు స్క్వేర్ దానికి డబల్ మించి ఉంది. స్టఫ్ కామెడీ ప్లస్ స్టోరీ
డిఫరెంట్గా ఉంది. అంటే అనుకోము, ఎక్స్పెక్ట్ చేయము, అట్లాంటివి ఉంటాయి. మన రాధిక కూడా ఒకసారి వస్తుంది, అప్పుడు కిక్ ఉంటుంది కొంచెం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఆ కిక్లో మస్తు స్టఫ్ ఉంటుంది. ఒక చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్ తోట చూసినామంటే హిట్ కొడుతుంది. అంటే మంచి స్టఫ్ ఉంటుంది. డైలాగ్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. కామెడీ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ సిద్ధు అన్న అయితే యాక్టింగ్ కిరాక్ చేశాడు. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సినిమా గురించి చెప్పాలంటే కామెడీ, సాంగ్ మాత్రం సూపర్ ఉంది, ఆ డీజే సాంగ్. ఇంకా యాక్టింగ్ మాత్రం అనుపమ యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇద్దరు కాంబినేషన్ చాలా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. హిట్. కొంచెం వల్గారిటీ ఎక్కువ అట్లా ఏం లేదు, బాగానే సినిమా. 1 కన్నా 2 బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీ? హైలైట్స్ అంటే 1 మ్యాన్ షో. సిద్ధన్న యాక్టింగ్ కిరాక్ చేశాడు ఆయన అయితే. సూపర్. క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకో రాధికని కూడా చూపించారు కదా, అప్పుడు ఎలా చూపించారు? క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. ఇది ఏంది షాక్ అయిపోయినాం మేమైతే. ఈ ట్విస్ట్లో ఏంది అన్నాం. 1లో అయితే ఉంది, మా 2 లేట్లో వచ్చిందని షాక్ అయిపోయినాం. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం సూపర్. ఫస్ట్ టైం, సెకండ్ హాఫ్ సూపర్. ఫ్యామిలీస్ చూడొద్దు సినిమా? ఫ్యామిలీ చూడొద్దు, ఎందుకంటే కిస్సింగ్ సీన్ కొంచెం గలీజ్ డైలాగ్లు ఉన్నాయి. ఆ డైలాగ్ వల్ల చూడొద్దు. కొంచెం సీన్స్లు ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్లో చూడొచ్చు, కానీ చిన్నపిల్లలు చూడొద్దు. అనుపమది మరీ మితిమీరిపోయింది. అవును, కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. దానికోసం ఆ క్యారెక్టర్ కోసం కొంచెం చేంజ్. చాలా బాగుంది సినిమా. ఫైనల్గా ఎలా ఉందంటారు? సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. కంటిన్యూషన్ ఉండే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఛాన్స్ ఉంది. చాలా సాంగ్స్ ఎలా? సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. 1 కన్నా ఈ 2లో బాగున్నాయి. ఆ రింగుల జుట్టు, ఇంకా టిల్లన్న మళ్ళా అని సూపర్ ఉంది సాంగ్ అయితే. సాంగ్స్ చాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చేశారు కొద్దిగా. బాగానే ఉంది సినిమా, సూపర్ హిట్ సినిమా. చేసుకొని కూడా మళ్ళీ ఏం అడుగుతున్నారు అన్న, టిల్లు స్క్వేర్ కోసం వచ్చాం, సిద్ధు అన్న కోసం వచ్చాం. సిద్ధు అన్న లేకపోతే సినిమా లేదు. డీజే టిల్లులోనే అందరికీ చూపించాడు సిద్ధు 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 లేకపోతే డీజే టిల్లు లేదని. ఇంకా టిల్లు స్క్వేర్ సిద్ధు లేకపోతే అస్సలు లేదన్న. అనుపమ ఉంది, రాధిక ఉంది, అదే మన న్యాయశెట్టి గారు ఉన్నారు, మార్కస్ ఉన్నారు, లడ్డు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు. ఓన్లీ సిద్ధు అన్న కనిపించాడు. పక్కన ఎంతమంది ఉన్నా డామినేట్ చేసేస్తున్నా. ఆ స్వాంగ్ తోటి, ఆ డైలాగ్ డెలివరీ తోటి పక్కన 100 మంది ఉన్నా కూడా డామినేట్ చేయగల సత్తా ఉంది. అది నిరూపించుకున్నారు మళ్ళీ టిల్లు స్క్వేర్ తోటి. మనకి టిల్లు స్క్వేర్ అంటే టిల్లుకి డబుల్ అండి, డీజే టిల్లుకి డబుల్ ఉన్నాయి అన్ని. రొమాన్స్ అవనియండి, కామెడీ అవనియండి, సాంగ్స్, డైలాగ్స్, పాటలు, డ్యాన్సులు ఏమైనా సరే అన్నిటికి మించి డబుల్ ఉంది ఇందులో అయితే. మనకి రొమాన్స్, ట్విస్ట్లు, మనకి డీజే టిల్లులో ట్విస్ట్లే లేవు. ఉంటే క్లైమాక్స్లో ఒకటి ఉందా లేదా అన్నట్టు. ఇందులో ఎన్ని ట్విస్ట్లు అన్నా 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ వస్తుంది ఇంటర్వ్యూల తర్వాత. మైండ్ పోతుంది లోపల, కింద పడి దోండ్రి ఏడుస్తున్నా, నవ్వుతున్నా, అన్ని చేస్తున్నాం. అక్కడ అనుపమ గారితో రొమాన్స్ చేస్తుంది, మాకు చాలా బాధ అనిపించింది అన్న. న్యాయశెట్టి గారిని పెట్టిన బాగుంది అనిపించింది. అనుపమ గారితో నచ్చలేదు, కాబట్టి తప్పదు అనుపమ గారికి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సినిమా ఎక్సలెంట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మనకి ఎక్కడ ప్రమోషన్స్ లో కూడా చెప్పలేదు రాధిక వస్తుందని, హింట్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక్కసారిగా రాధిక వచ్చేసరికి థియేటర్ మొత్తం నించొని అరుస్తున్నారు, ఓ అన్న ఏయని. ఆ ముగ్గురు పేరు అలాగే, రాధిక, లిల్లీ, ఇక్కడ డీజే టిల్లు, ముగ్గురిని చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక ఎమోషన్ అంటే ఒక హై వస్తుంది మాకైతే సినిమా. అక్కడ మాత్రం ఇంకా హైలైట్ అనిపించింది. డైలాగా అనుపమ గారు ప్రపోజ్ చేద్దాం. అనుపమ గారు, ఐ లవ్ యూ. అభిమానం మేడం, కానీ సైడ్ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీ మీద ఉన్న అభిమానం మెయిన్ లీడ్గా చేసినప్పుడు హీరో ఇష్టంగా మారింది. ఇన్ని సినిమాలు మెయిన్ లీడ్గా చేశారు, ఆ ఇష్టం ప్రేమగా మారికొడతాం మేడం. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కానీ నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కదండి. ఎందుకంటే ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో ఒక 5,000 మంది పరిచయం ఉంటారు, ఒక 4,000 మందితో కలిసి చదువు ఉంటారు. అందులో ఒక 100 మంది అబ్బాయిలు ఉంటే 20 మందికి మీరు తప్పగా నచ్చేస్తారని. అందులో ఒక 10 మంది ధైర్యం చేసి మీకు ప్రపోజ్ చేయడానికి వస్తే, సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే, ఆ ఒక్కని నేను అవ్వాలనుకున్నాను. యాక్చువల్గా నీకు చెప్దాం అనుకుని 2 నిమిషాల ముందే చెప్తాను, ఇదంతా చెప్తుంటే మీరు నో చెప్తారని. ఇంకోసారి ఇదంతా ఆఫీస్ ఐ లవ్ చెప్తాను. ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఈ జీవితం మీకు అంకితం అను. మీరు ఓకే అంటే రేపు మా అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి మాట్లాడిస్తున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సూపర్ 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 ఉపయోగ. హైలైట్ అంటే మూవీ మొత్తంలో టిల్లు నాగం చేసాడు హైలైట్. ఆ కార్ సీన్ ఒకటి ఉంది, ఫుల్ గూస్ బంప్స్ వస్తున్నాయి, అవి సూపర్. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో ఇంకా ఎక్కువ ఉందంటారా? ఎక్కువ ఉంది. ఒక అబ్బాయిని మోసం ఎట్లా చేయాలో అట్లా అంతకు మించి అచ్చుగుద్దినట్టు చూపెట్టింది మూవీలో. క్యారెక్టర్ బాగుందా, లిల్లీ క్యారెక్టర్ బాగుందా? లిల్లీదే బాగుంది. ఎందుకంటే కొన్ని చెప్పి చేసింది, కొన్ని అదైతే చెప్పకుండా చేసింది లిల్లీ. రాధిక ఇప్పుడైతే లిల్లీ అయితే చెప్పే చేసింది. టిల్లుకు రాధికనే నచ్చింది అంటారు కదా? రాధికేమో కానీ మాకైతే లిల్లీ నచ్చింది. లిల్లీ కొన్ని చెప్పి చేసింది కాబట్టి పనులు. సాంగ్స్ బాగున్నాయి. రాధిక హైలైట్ సాంగ్, డైలాగ్స్ ఆసం.
అంటే మరీ వల్గర్గా ఉంది అంటున్నారు కదా. వల్గర్గా ఏం లేదు, లేట్ అవుతుంది అంటున్నారు కదా, మీరేమంటారు? వల్గర్గా ఏం లేదు. సినిమా అందరు చూడాల్సిందే, చిన్నపిల్లలు కానీ చూడాల్సిందే. ఈ ఏజ్లో చిన్న 10th క్లాస్ పిల్లలు కూడా లవ్ చేస్తున్నారు, చాలా మంది మోసపోతున్నారు. ఈ సినిమా చూస్తే మొత్తం అర్థమైపోతుంది, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఏంటిదో అర్థమైపోతుంది.